సిరిపూరు వాళ్ళది కార్యక్రమం పెట్టుకున్నతోటి ఆలస్యమైంది. మెయిన్గా మన వాళ్ళు ఇప్పుడు అందరు చెప్పిండ్రు, అన్న మీకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, మన వాళ్ళందరూ సార్ తోటి ఫోటో దిగిపించాలా, పెద్ద సార్ తోటి ఫోటో దిగిపించాలని చెప్పి చాలా రోజుల నుంచి అంటున్నారు. దాంతోపాటు రామన్నతో ఫోటో దిగిపించాలా, మేము అందరం పెట్టుకుంటామని చెప్తే అన్నను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్లు ఫోటో ప్రతి ఒక్కరితో దిగిపిస్తాము. ఏ మండలాలు పిలిస్తే ఆ మండలాలు మాత్రమే రావాల్సి ఉంటుంది. అక్కడ ఇందాక ఏర్పాటు చేసిన దగ్గర ప్రతి ఒక్కరు దిగిపిస్తాము. సెల్ఫీలు దిగొద్దు, మీ అందరి ఫోటోలు ఇంటికి పంపించే బాధ్యత నాది. ఏ మండలాన్ని పిలిస్తే దూరం మండలం నుంచి స్టార్ట్ చేస్తాం. లాస్ట్లో స్పీచ్లకు మేము ఎక్కువ రామన్న ఒక్కరే మాట్లాడతారు, అందుకే మేము ఎవరు మాట్లాడమని చెప్పినాము. దూరం ఉన్నటువంటి బంటారము, కోట్పల్లి, మర్పల్లి, ధారూర్, మోమిన్పేట్, వికారాబాద్ మండల్, వికారాబాద్ టౌన్ ఈ విధంగా పిలుస్తాము. దయచేసి మీరు అందరు సహకరించాలా. మళ్ళీ దిగిన వాళ్ళే మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ దయచేసి రాకూడదని చెప్పి మీ అందరిని కూడా కోరుతున్నా. ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అన్నగూడంగా మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉన్నారు కాబట్టి మనం చూస్తున్నాము. దయచేసి కోఆపరేట్ చేయాలా. ఇక నేను ఎక్కువ మాట్లాడా. ఇప్పుడు అన్నను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను మొన్న ఈడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మన అనంతగిరిని తెలంగాణ ఊటీగా పిలుస్తున్నటువంటి అనంతగిరి మరి వచ్చిన మా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఆనంద్ మామూలుగా లేదు, ఆయన ఫాలో అప్ నాతో ఒక వారం రోజుల కింద మొదలుపెట్టింది. అన్న మా వాళ్ళందరం వస్తున్నాం 5 తారీఖు అన్నాడు. నేను ఉంటలేను తమ్మి ఢిల్లీకి పోతున్నా, 5 తారీఖు 6 తారీఖు అన్నాడు. 6 తారీఖు అన్నాడు. లేదు తమ్మి ఇట్లా ఢిల్లీ పోతున్నా అని చెప్పిన. 8 తారీఖు అన్నాడు. సరే అన్నాక మళ్ళీ ఏమన్నాడు, ఆ రోజు ఇంకో వేరే ప్రోగ్రాం పెట్టినామంటే నా మీద ఒట్టే అన్నాడు. అరే నువ్వు నా మీద ఒట్టు నీ మీద ఒట్టు పెట్టకపోయి ఇట్లా అంటే, ఎందుకంటే భవన్కి వచ్చినాక పార్టీ ఆఫీస్కి వచ్చినాక నీ చేతులు ఉంటుందా నా చేతులు ఉంటుందా? ఆడ బయట ఇప్పుడు కాగజ్ నగర్ వాళ్ళు వచ్చిర్రు, జైరాబాద్ వాళ్ళు వచ్చిర్రు, నా చేతిలో ఉండదు ఆనంద్ ఏమనుకోకని చెప్పిన. కొద్దిగా ఆలస్యమైంది, దయచేసి మీరు అందరూ కూడా మన్నించాలని కోరుతూ, మరి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే పత్రికా మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట. చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్నమ్మన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటూ ఏం చేస్తుండే దేశంలో యాడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా